అయితే ఇక్కడ నేను ఒక విషయం స్ట్రైట్గా చెప్తాను. హీరో శివాజీ గారు మాట్లాడిన మాటల్లో బూతు రావడం తప్పు, 100% తప్పు. ఆడపిల్లల్ని అలాంటి బూతులు మగవాళ్ళు అనుకుంటారు అని ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఆయన ఓపెన్గా ఆ బూతు మాటను కూడా అనడం అనేది నిజంగానే తప్పు. అది చాలామందిని అవమానపరిచినట్టు ఉంటుంది. అలాగే ఇంకొక విషయం చెప్పాలంటే, ఇదే ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీదకి బట్టలు లేకుండా ఓపెన్గా వచ్చేసిన మన తెలుగు వాళ్ళే యాక్టర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, ఇక రకరకాల సోకాల్డ్ ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చేసి అసహ్యంగా అనేక రకాలుగా వాళ్ళు ప్రదర్శనలు చేస్తూ ఉంటే, ఇంకా చెప్పాలి అంటే ఒక 10-15 ఏళ్ల వయసు వచ్చిన కొడుకులతో బట్టలు లేకుండా స్విమ్మింగ్ పూల్లో కూడా ఉండేలాంటి స్థాయికి మనం వెళ్ళిపోయిన ఫోటోలు కూడా ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద పెడుతుంటే, దానిని ఇంకా అసహ్యంగా ఇంకా బూతులు మాట్లాడుతూ ఇదే ప్లాట్ఫామ్స్ మీదకి వచ్చిన మగవాళ్ళు అసహ్యంగా మెసేజెస్ చేస్తూ వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇది అబ్బాయిలు ఇలాంటి పోస్టులు చేయకూడదు అని నేను అంతకుముందు కూడా చెప్పాను, ఇప్పటికీ అదే చెప్తాను. ఇది అసలు ఒక దరిద్రమైన సంస్కృతి. అది ఓకే అంటే నిజానికి శివాజీ గారు చెప్పిన ఆ బూతులకి ఈ బూతులకి కంపేర్ చేస్తున్నా. ఆయన చెప్పింది చాలా తక్కువ, ఇలా తిట్టుకుంటారు అని చెప్పింది తక్కువ. ఓపెన్ ప్లాట్ఫామ్స్లో ఇదే ఫోటోలకి దాని కింద వచ్చే పోస్టులు చాలా అసహ్యంగా, చాలా అసలు ఒక రకమైన దాన్ని చెప్పలేమన్నమాట, జుగుప్సాకరంగా ఉంటాయని చెప్పగలనేమో, అంత దారుణంగా ఉంటాయి. రైట్. దీనికి ఒకవేళ చిన్మయి గారు, అనసూయ గారు అబ్బాయిలు కూడా ధోతీ కట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, మెట్టెలు పెట్టుకోవాలని చెబితే ఎంతమంది దానిని రిసీవ్ చేసుకుంటారో చూడాలి. కానీ బట్ నేను ఇప్పుడు సరే వీళ్ళు అన్నదైతే ఒకెత్తు, బట్ నేను దీన్ని ఓపెన్గా నేనేమనుకుంటున్నాను, మగధా న్యూస్ వ్యూ అనేది నేను చెప్తాను. ఇప్పుడు సమాజం మారింది, సమాజం చాలా మారింది, ఆడవాళ్ళల్లో చాలా మార్పు వచ్చింది. నేను ఎర్ర జర్నలిజం నుంచి కూడా చెబుతూనే వస్తున్నాను, 498 విషయం దగ్గర నుంచి చెప్తున్నాను. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మారుతున్న ఆడవాళ్ళ సంస్కృతి విధానం గురించి మాట్లాడుతున్నాను. అలాగే ఈ టాపిక్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మగధా న్యూస్ నుంచి మా వ్యూ చెప్తున్నాం. ఎంత మారారు అంటే ఆడవాళ్ళు, పేదవాళ్ళు ఆడవాళ్ళుగా ఉన్నవాళ్ళు అంటే పేదవాళ్ళు ఒంటి నిండా బట్టలు కప్పుకొని చక్కగా ఉంటున్నారు. డబ్బున్న వాళ్ళు ఆ బట్టల్ని విప్పేసి సెలబ్రిటీలుగా మారి తిరుగుతున్నారు. ఇదే పేదవాళ్ళకి పెద్దవాళ్ళకి ఉన్న డిఫరెన్స్. బట్టలు ఉన్నవాళ్ళు పేదవాళ్ళు, బట్టలు లేని వాళ్ళు డబ్బున్న వాళ్ళు.